నా సబ్స్క్రైబర్ విఎస్ఎస్ చెయ్యి గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, నేను సాలిసిలిక్ యాసిడ్ అండ్ నియోసినమైడ్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. పాండ్స్ మాయిశ్చరైజర్ కూడా ఎక్కడ ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. అలానే సాలిసిలిక్ అండ్ నియోసినమైడ్ యూస్ చేస్తున్నాను సార్. మళ్ళీ ఏమన్నా సీరమ్స్ యూస్ చేయాలా లేక యూజ్ అవసరం లేదా సార్ అని అడుగుతున్నారండి. శీలం నవ్య గారు అడుగుతున్నారండి. సార్, నా ఫేస్ డార్క్ స్పాట్స్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది. నా ఫేస్ బ్లాక్ అవుతుంది సార్. చాలా ప్రోడక్ట్స్ యూస్ చేశాను సార్ అండ్ నో యూస్ సార్. డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ సార్, ఏ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ యూస్ చేయాలి సార్ అని అడుగుతున్నారండి. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ విఎస్జే గారు, శీలం నవ్య గారు అడిగిన క్వశ్చన్కి జవాబు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నానంటే, ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి, ఎన్నో లక్షలాది మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళకి వీటి గురించి అని తెలుసుకుంటే చాలా మంచిగా స్కిన్ని మెయింటైన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో రిప్లై చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ అడిగారు కదండి విఎస్జే గారు, నేను ఇలాంటి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ ఇలాంటివి యూస్ చేస్తున్నాను, ఏ విధంగా రిజల్ట్స్ మనకి ఇంకా సీరమ్స్ యూస్ చేయాలా అని అడుగుతున్నారండి. ఇంకొక సబ్స్క్రైబర్ అడుగుతున్నారు కదండి శీలం నవ్య గారు, ఎలా నేను వాడుతున్నా కానీ డల్ స్కిన్ ఉన్నా ఆయిలీ స్కిన్ ఉన్నా నాకు కుదరట్లేదు అని అడుగుతున్నారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, స్కిన్ కేర్ రెజిమెన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్ రెజిమెన్స్లో మనకి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఒక మంచి ఫేస్ వాష్, అలానే ఒక మంచి సీరం, గ్లూటథాన్, వైటమిన్ సి టాబ్లెట్స్, కొద్దిగంత రెస్వెరాట్రాల్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఆస్టజాంతిన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బీటా ఆక్సిడేషన్ ఉన్న బీటా ఆక్సిడెక్ క్యాప్సిల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధమైన యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు మనకి కొన్ని స్కిన్ మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనకి సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవి చెప్పాను కదండి, మరి ఏది పడితే అది మనం తీసుకొని అది వాడుకోవాలా అని మనం ఆలోచన చేస్తూ ఉంటారు. నేను సన్ స్క్రీన్ అనగానే ఫస్ట్ మనం చేస్తాం గూగుల్లో సన్ స్క్రీన్ ఏంటి, మనకి ఏ విధంగా ఏది బాగుంటుంది, సన్ స్క్రీన్ ఎలా ఉంటుందని. మనం గమనించాల్సింది ఏంటంటే, మన చర్మం అనేది చాలా యూనిక్. మన చర్మం అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఏ వింటర్లో ఏ సీజన్లో అలా బిహేవ్ చేస్తుంది, ఏ సమ్మర్లో ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, రెయినీ సీజన్లో ఎలా బిహేవ్ చేస్తుంది, మీ చర్మానికి ఏది సూట్ అవుతుంది అని తెలుసుకోవాలనంటే ఆన్లైన్లో ఒక యాప్ తీసుకొని దాని నుంచి మనం తీసుకోవటం కంటే మీరు డైరెక్ట్గా మా దగ్గరకు వస్తే మీ చర్మాన్ని మేము అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేయటంతో మనకి చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి అని అంటే, ఫస్ట్ మనకి నప్పే సన్ స్క్రీన్ పనిచేయాలన్నమాట. అలానే మనకి నప్పే సన్ స్క్రీనే కాకుండా మనకి మంచి ఉపయోగపడే సన్ స్క్రీన్ వాడాలి. అలానే అది పనిచేస్తున్న సన్ స్క్రీన్ కూడా వాడాలి. దానికి ఎలా పనిచేస్తున్న సన్ స్క్రీన్ అంటే, మనం ఖచ్చితంగా దానికి అట్లీస్ట్ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అనంటే, ఇది ఇక్కడి నుంచి గోరు నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ గీత వరకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటారండి, సెకండ్ వరకు సెకండ్ ఫింగర్ టిప్ యూనిట్ అంటారు, థర్డ్ వరకు థర్డ్ ఫింగర్ టిప్ యూనిట్, కింద వరకు 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటారు. సో ఈ విధంగా సన్ స్క్రీన్ అనేది తీసుకొని మనం మొత్తం అంతా చర్మం పైన అప్లై చేసి మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలండి. ఆ డిస్ట్రిబ్యూట్ చేసుకున్న దాంతో చర్మంలోకి మనకి మంచిగా బెటర్గా ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సన్ స్క్రీన్ అనేది 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తోటి చేసి ఒక్క బాటిలే మనకి 2 వారాల్లో ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా సన్ స్క్రీన్స్ వాడాలి. మాయిశ్చరైజర్ అంటారా కొద్దిగానే పెట్టొచ్చండి, సీరం అంటారా కొద్దిగా పెట్టొచ్చు, కానీ సన్ స్క్రీన్ అనేది మెయిన్ అండి. సన్ స్క్రీన్ అనేది ఆ విధంగా చేస్తే మనకి చర్మంలో మంచి ప్రొటెక్షన్ అనేది బాగా వస్తుంది. మరి మాయిశ్చరైజర్, సీరం ఎలా పెట్టుకోవాలి సార్ అని అంటే, హైలూరానిక్ యాసిడ్ సెరమైడ్స్ బేస్డ్ ఉన్న సీరమ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ పెట్టడంతో చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి సెరమైడ్స్ పెట్టడంతో, హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్ పెట్టడంతో హైడ్రేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి చర్మంలో ప్రాబ్లమ్స్ అనేటివి తక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి చర్మానికి మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తక్కువ ఇంటెన్సిటీ తోటి వస్తుంది. నా దగ్గర వచ్చి కొంతమంది పేషెంట్స్ అడుగుతారు, సార్ నేను హెల్తీగా ఉంటాను, నేను మంచిగా తింటాను, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుంటాను, ఫ్రూట్స్ తీసుకుంటాను, అన్నీ తీసుకుంటాను, ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా చేస్తాను అని చెప్తారండి. కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటారు. నేను చెప్తుంది ఏంటంటే, అలా ఆరోగ్యరీత్యా మీరు మేనేజ్ చేయటం వల్లనే మీకు ఆ ప్రాబ్లం వచ్చింది తక్కువగా వస్తుంది, లేకపోతే మరీ విపరీతంగా వస్తుంది. మీరు హాఫ్ గ్లాస్ ఎంటీ, హాఫ్ గ్లాస్ ఫుల్ అని అంటారు. అంటే ఒక అర గ్లాసులో మీరు నింపితే కొంతమంది ఏం చూస్తారంటే ఇంకా సగం గ్లాస్ నిండలేదని అంటారు. ఇంకొంతమంది చూస్తే సగం గ్లాస్ నిండిపోయి ఉంది కదా, సరిపోతుంది కదా అని అంటారు. నేను అనేది అదే,
ఆరోగ్యరీత్యా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఎక్కువ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చినప్పుడు అది బాగా గట్టిగా నిలబడుతుంది అనమాట. సో ఆ విధంగా మనం చేసుకోవాలి. అలానే మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలండి. మెయింటెనెన్స్ అని అంటే ఇదేదో విపరీతంగా కాస్ట్ పరంగా ఇది అని ఆలోచిస్తూ ఉంటారు. అలా అనుకోవద్దండి. మీరు ఎప్పుడైనా మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడైనా లేజర్స్ కానీ పీల్స్ కానీ ఏమైనా చేయించుకోవాలని అనుకున్నప్పుడు మీకు తక్కువ నెసెసిటీ ఉంటుందన్నమాట. స్కిన్ పూర్తిగా డ్యామేజ్ అయినాక ఆ తర్వాత నేను రికవరీ చేసుకుంటానంటే కుదరదండి. ఫస్ట్ ఉన్నదాన్ని మీరు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో స్కిన్ కేర్లో మీకు సన్ స్క్రీన్ గురించి అని చెప్పాను, మాయిశ్చరైజర్ గురించి అని చెప్పాను. ఇప్పుడు సీరం ఏది వాడాలి అని అడుగుతున్నారండి. సీరమ్స్లో హైలూరానిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ సీరమ్స్, అలానే గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ ఇవన్నీ వాడాలి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం స్కిన్ కేర్ మెయింటెనెన్స్ కొరకే. మీకు మంచిగా ట్రీట్మెంట్స్ రావాలి అని అంటే ఇప్పుడు శీలం నవ్య గారు అడిగారు కదండి, నేను ఇవన్నీ వాడుతున్నా కానీ నాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అని అంటే దానికి మీరు ప్రొసీజర్స్ చేసుకోవాలి. ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకోవాలనంటే బ్లూ లేజర్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుందండి. దాంతో మీకు డల్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ బూస్టర్స్ అనేటివి కొత్తగా వచ్చిందండి. హైలూరానిక్ యాసిడ్ బూస్టర్స్ తోటి మన చర్మంలో కొల్లాజన్ అనేది మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తుంది అనమాట. ఆ బూస్టర్స్ అనేది ఎక్కువ చేయడంతో చర్మంలో మనకి మంచిగా వాటర్ అనేది అబ్జార్బ్ అయ్యి మీకు శరీరంలో ఉన్న మంచి హైడ్రేషన్ ఏదైతే అవుతుందో అలానే మీ చర్మంలో కూడా హైడ్రేషన్ అనేది తీసుకొస్తుంది. డల్నెస్ కూడా బాగా తగ్గిస్తుంది. ఇలా డల్నెస్ని తగ్గించడానికని, డ్రై స్కిన్ని తగ్గించడానికని మన దగ్గర ఈ బూస్టర్స్ ఇవి చేస్తున్నామనండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి. దీని కాంబినేషన్లో లేజర్స్ తోటి కూడా చేస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు చేస్తాము ఈ బూస్టర్స్ అని అంటే మనము ఒకటేసారి చేస్తాము. 6 నెలల దాకా మీకు అది ట్రీట్మెంట్ రెజిమెన్ బాగుంటుందండి. సో ఆ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చర్మంలో మనం మార్పులు అనేటివి చేసుకోవాల్సింది ఈ విధంగా మనం స్కిన్ కేర్ రెజిమెన్స్ అలానే చేసుకోవాలండి. దానితో పాటు లేకుండా ఏమైనా ఇంజెక్షన్స్ లేకుండా మనం చేసుకోవాలనంటే హైడ్రాఫేషియల్ థెరపీస్ అనేటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ హైడ్రాఫేషియల్ థెరపీస్ చేయటం వల్ల చర్మంలో ఉన్న మన డెడ్ లేయర్స్ని అంతా అబ్జార్బ్ చేసేసుకొని మనకి పోర్స్ని ఓపెన్ చేసి లోపల ఉన్న చెడు పదార్థాలన్నీ తీసేసి మంచిగా పోర్స్ని క్లోజ్ చేసి సీరమ్స్ తోటి ఈ చర్మంలో బ్రైట్నెస్ అనేది తీసుకురావడానికి కానీ హైడ్రాఫేషియల్ పనిచేస్తూ ఉంటాయి. సో ఇదండి విషయం. యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్లో మీకు స్కిన్ కేర్ రెజిమెన్ కూడా మనం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. అలానే లేజర్స్ గురించి అని, పీల్స్ గురించి అని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తానండి. సో ఇదండి విషయం. సో చర్మానికి ఏ విధంగా స్కిన్ కేర్ రెజిమెన్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెడితే ఇప్పుడు నేను సమాధానం చెప్పాను కదండి, అలా నేను సమాధానాలు నేను మీకు చెప్పగలుగుతానండి. అలానే మీకు ఎటువంటి టాపిక్ సజెషన్ చేయాలన్నా కానీ తప్పకుండా వీడియో సెక్షన్లో పెడితే, కామెంట్ సెక్షన్లో పెడితే ఆ వీడియోస్ నేను తప్పకుండా చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానని, నా ఛానల్లో వీడియోస్ని లైక్ చేసి అలానే నా ఛానల్ని కూడా షేర్ చేయండి. వీడియోస్ అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేస్తే దానికి తగ్గట్టుగా అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.